దెందులూరు నుంచి ఈసారి ఎవరు గెలవడానికి ఛాన్స్ ఉంది? వైసీపీ తరపున అబ్బాయి చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనే పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తరపున చింతమనేని ప్రభాకర్ గారు పోటీ చేస్తున్నారు. సో ఇద్దరిలో ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి, ప్రజలు ఎటువైపు ఉన్నారో చూద్దాం. ముందుగా అబ్బాయి చౌదరి గారి బలాలేంటి, అక్కడ వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆయనకి బాగా కలిసి వస్తున్నాయి. అలాగే నియోజకవర్గంలో ఇంతకుముందు పెండింగ్ ఉన్న చాలా పనులు ఈయన హయాంలో కంప్లీట్ అయినాయి. సో అది ఆయనకి మేజర్ ప్లస్గా మారుతుంది. అలాగే వ్యక్తిత్వం పరంగా మంచివాడు, సౌమ్యుడు అనే పేరు అయితే ఆయనకుంది. ఇక ఆయనకున్న మైనస్లు వచ్చి ఆయన తండ్రి ఇసుక అక్రమాలకు పాల్పడ్డాడని, అలాగే కొల్లేరు గ్రామాల విషయాల్లో వివాదాలు సృష్టించి వాటిని ఆయనే పరిష్కరించి కొన్ని డబ్బు సంపాదించుకున్నాడని పేరుంది. అది బాగా మైనస్గా మారే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే స్వతహాగా ఒక 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటే దాని మీద కొంత వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఆ వ్యతిరేకత కూడా యాడ్ అయింది. ఇక తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గారు, ఇక ఈయన 2009లో గెలిచాడు, 14లో గెలిచాడు. 2019 జగన్మోహన్ రెడ్డి గారి వేవ్లో మాత్రమే ఓడిపోయాడు. అయితే ఈయనకున్న పాజిటివ్లు ఏంటి అంటే ఈయన మాస్ లీడర్గా ఉంటాం, యూత్ మాస్ బాగా అట్రాక్ట్ అవుతారు ఈయన విషయంలో. అలాగే ఈయన పలకరింపు కూడా చాలా బాగా ఫ్రెండ్లీగా ఉన్నట్టు పలకరిస్తూ ఉంటారు. ఆ నియోజకవర్గంలో అందరూ అదే విషయాన్ని చెప్తుంటారు. ఇంటికి ఎవరన్నా సాయం కోసం వెళితే వాళ్ళందరికీ తోచిన విధంగా సాయం చేయడం కలిసి వచ్చే అంశం. అలాగే టీడీపీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది అక్కడ, బూత్ లెవెల్లో మంచి నాయకులు ఉండడం కూడా ఆయనకి బాగా కలిసి వస్తున్న అంశంగా చూడొచ్చు. ఇక మైనస్ విషయాలు, కొద్దిగా దూకుడుగా ఉంటారు, మాట కటువు అనే పేరు అయితే ఉంది. ఇదే వనజాక్షి, ఎంఆర్ఓ వనజాక్షి విషయంలోనే ఈయన ప్రభాకర్ గారు బాగా పాపులర్ అయ్యారు. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వనజాక్షిని చేయబట్టుకుని లాగడం లాంటి ఆ ఇష్యూ మీద కొద్దిగా మైనస్ అయింది. అది కూడా ఎఫెక్ట్ చూపించి 2019లో ఓడిపోయారు అంటూ ఉంటారు. సో ఇది వీళ్ళిద్దరికి ఉన్న మైనస్లు ప్లస్లు. సో ఎవరు గెలవడానికి ఛాన్స్ ఉంది? మనం 2014లో చింతమనేని ప్రభాకర్ గారు దాదాపు 20 నుంచి 22 వేల మెజారిటీతో గెలిచారు. 2019లో వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆయన కూడా అబ్బాయి చౌదరి కూడా 2019లో సేమ్ మార్జిన్తోనే గెలిచాడు. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వేవ్ ఉంది కాబట్టి అబ్బాయి చౌదరి గెలిచాడు అనేవాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ అబ్బాయి చౌదరి గారు కొన్ని మంచి పనులు చేసి ఉండడం ఈయన కలిసి వస్తున్న అంశం. అలాగే చింతమనేని ప్రభాకర్ గారు ఈసారి ఎలా అయినా గెలవాలని పట్టుదలగా పనిచేయడం ఆయనకు కలిసి వస్తున్న అంశం. సో ఖచ్చితంగా దెందులూరులో డూ ఆర్ డై, నెక్ టు నెక్ పొజిషన్ ఉంది. ఎవరు గెలుస్తారు అనే విషయం చివరి నిమిషం వరకు తేలేటట్లేదు. దాదాపు 2 మండలాల్లో టీడీపీకి ఆధిక్యం ఉంటే ఇంకో 2 మండలాల్లో వైసీపీ ఆధిక్యంలో కనపడుతుంది. సో ఎవరు గెలిచినా ఒక 3 నుంచి 4 వేల మెజారిటీతో గెలవడానికి ఛాన్స్ ఉంది. వీళ్ళు ఎడ్జిలో ఉన్నారు అని కన్ఫామ్గా చెప్పడానికి లేదు. సో ఖచ్చితంగా ఇద్దరికి సమాన అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే చింతమనేని గారిని ఓడించాము అన్న సపోర్టుతో కొద్దిగా ఒక 1% ఎడ్జ్లో అయితే చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నారు. అలానే అబ్బాయి చౌదరి గారు పూర్తిగా వెనకబడి అయితే లేరు, ఆయన రేసులోనే ఉన్నారు. జస్ట్ 1% ఎడ్జ్తో మాత్రం తెలుగుదేశం అక్కడ ముందంజలో ఉందని అనుకోవచ్చు.